ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమీక్షలు స్వాగతం. మిథున రాశి. ఈ మిథున రాశిలో మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2025 సంవత్సరం ఏ రకంగా ఉంటుంది చూద్దాం. మిత్రులందరికీ ముందుగా మీ అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. మనం ప్రతి నెల రాశి ఫలితాలు మనం చెప్పుకుంటున్నాము. నెలకి 2 సార్లు వస్తున్నాయి. అవన్నీ యథాప్రకారం మామూలుగా ఉంటాయి. అయితే ఈ సంవత్సరం పంచాంగం ప్రకారం గురుడు, శని, రాహు, కేతు ప్రధాన గ్రహాలు 4 గ్రహాలు రాశులు మారుతున్నాయి. ఆ రాశి మారే సందర్భంలో మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను, సెపరేట్గా చూడండి. ఈ సంవత్సరం అంతా మీకు ఏ రకంగా ఉండబోతుంది ఒక ఏరియర్ వ్యూ ఊరికే చూద్దాం. మనం అలాగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కానీ, పర్సనల్ లైఫ్ కానీ, ఫైనాన్షియల్ కానీ ఎలాగుంటుంది, నక్షత్రాలు ఏదైనా ప్రత్యేక పరిహారాలు మీరు చేసుకోవాలా చూద్దాము. కొంచెం వివరంగా మనం చెక్ చేసి చూద్దాం. మళ్ళీ యథాప్రకారం ప్రతి నెలలో 15 రోజులకి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఒక అంచనా కోసం ఇది చూద్దాం అంతే. మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది సంవత్సరం. 7 ఆఫ్ కప్స్. ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంటుంది, సోషల్ లైఫ్ 8 ఆఫ్ సోర్డ్స్. ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది 4 ఆఫ్ కప్స్. సబ్సిక్వెంట్గా ఇంకో కార్డు తీసుకుందాం. ముగ్గురికిను, మూడింటికిను. పేజ్ ఆఫ్ వ్యాండ్స్, 9 ఆఫ్ సోర్డ్స్, 8 ఆఫ్ ప్యాంట్స్. ఈ సంవత్సరం మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది. ఏ పనికైనా కానీ కొంత ఎక్కువగా ఎదురుచూపులు ఉంటాయి. శారీరక శ్రమ ఉంటుంది. మీకు శక్తికి మించిన కోరికలు, శక్తికి మించిన ఆలోచనలు. ఒక అబ్బాయి బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాడు. క్యాంపస్ ఇంటర్వ్యూ గురించి ఇప్పుడు మాట్లాడడం అనవసరం. 4th ఇయర్కి వచ్చాడు, ఇంటర్వ్యూ రాలేదు, క్యాంపస్ ఇంటర్వ్యూస్ రాలేదు. లేదా 3rd ఇయర్కి వచ్చాడు, 3-1, 3-2లో ఉంది, ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతున్నాయి. మనం అప్గ్రేడ్ అవ్వాలి. నెక్స్ట్ మార్కెట్, నెక్స్ట్ కమింగ్ 1 year 2 years అలా ఉంటుంది మార్కెట్. మనం కోర్సులు ఏం చేయాలి కొత్తగా. ఇలాగా మన దగ్గర 10 లక్షలు ఉన్నాయి. 2 కోట్ల రూపాయలు ఇల్లు కొనకూడదు. ఎందుకంటే రిజిస్ట్రేషన్కే 15 లక్షలు అవుతుంది 2 కోట్ల రూపాయలు ఇల్లు కొనాలంటే హైదరాబాద్లో. మన అడ్వాన్స్ పేమెంట్ చేయాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, వుడ్ వర్క్ చేయించుకోవాలి, మన లోన్ ఎంత, కెపాసిటీ ఎంత, వాస్తవంలో జీవించాలి. ఇవన్నీ ఆలోచించుకుని మనం ఎంత చేయగలము, ఎంత లోడ్ మనం తీసుకోగలము, మన సపోర్ట్ ఎంత వస్తుంది, డిపెండెన్సీ పెట్టుకుంటే ఏ రకంగా మనం దెబ్బతింటాము. ప్రతి సందర్భంలోనూ మీకు తెలుస్తూ ఉంటుంది ఈ రకంగా చేయడం, ఈ రకంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది అని. కానీ ఆ పొరపాట్లే చేస్తూ ఉంటారు. అలాగే చాలా కాల్చి పెండింగ్ ఉన్న పనులు ఏవైతే ఉంటాయో అవి అకస్మాత్తు కొన్ని పనులు పూర్తవుతాయి. ఎదురు చూడాల్సి వస్తుంది చాలా పనుల కోసం. మీరు ఒకే పని ప్రారంభం చేస్తే ఆ ఒక్క పని ఖచ్చితంగా పూర్తవుతుంది. ఒకేసారి 3-4 పనులు ప్రారంభం చేస్తే అయ్యే అవకాశం తగ్గిపోతుంది. శ్రమ మిగులుతుంది, అవుట్పుట్ రాదు సరిగా. అందువల్ల కొంచెం సహనంతో నిదానంగా చేయండి. మీకు ఇంచుమించుగా మొదటి 5-6 నెలల పాటు మీకు ఆ స్తబ్దత ఉంటుంది. తర్వాత కొంత మూమెంట్ వస్తుంది. ఎందుకు కష్టపడుతున్నాము, ఏం చేస్తే మనకి కష్టం ఫలితం వస్తుంది, ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. దీనికి కారణం ఏమిటి అన్నప్పుడు మీ సోషల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పొరపాటు నిర్ణయాలు తీసుకోవడం మూలంగా ఇబ్బందులకి, ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఓ 15 ఏళ్ళు కంపెనీలో జాబ్ చేశారు, సడన్గా రిజైన్ చేసి ఇంకో జాబ్ వెతుక్కుంటే దొరకపోవచ్చు కదా. కానీ ఈ 15 ఏళ్ళు చేసిన పిఎఫ్, గ్రాడ్యుయేటీ ఉంటే ఒక 5-6 నెలలు నడుస్తూ ఉంటుంది మీకు. ఆ డబ్బుతోటి ఇల్లు నడిపించుకుంటారు. తర్వాత అయిపోయాక. అందువల్ల ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు చేయడం మూలంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరికైనా కొంత అనారోగ్యం మూలంగా సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయనుకోండి, కంటిన్యూస్ కూర్చొని చేసి స్పాండిలైటిస్, స్పైనల్ కార్డులో ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమైనా వస్తాయి. ఇంకేదైనా ఆడవాళ్ళు ఉన్నారు, గైనిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా రావచ్చు, ఏమైనా మెటర్నిటీ ఇష్యూస్, ప్రెగ్నెన్సీ రావచ్చు. ఇలాంటివి ఏమైనా వచ్చి ఫోర్స్ఫుల్గా లీవ్ తీసుకోవడం, రెస్ట్ తీసుకోవడం మూలంగా ఆర్థికమైన వనరులు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీకు 3 రకాలుగా పర్సనల్, ప్రొఫెషనల్, సోషల్ లైఫ్, ఫైనాన్షియల్ లైఫ్ మూడింటిలోనూ కూడా మొదటి 7 నెలల దాకా ఇంచుమించులో ఇబ్బందులు కనపడుతున్నాయి. తర్వాత నెమ్మదిగా చివరిలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో కొంత రిలాక్సేషన్ వస్తుంది. ఒకసారి మీకు ఏదైనా పర్సనల్ జాతకం ఉంటే పర్సనల్ జాతకం చూపించుకోండి. మీకు ఏదైనా ఇబ్బందికరమైన దశలు ఏమైనా ఉన్నాయా అని నడుస్తుంది, దశల్ని బట్టి ఏమైనా పరిహారాలు చేయాలని చేయించుకోండి. మీ పర్సనల్ జాతకం చూపించుకోవడం అనేటువంటిది మీకు ముఖ్యమైనటువంటి సూచన. మీకు ఫైనాన్షియల్గా కూడా మీరు కొన్ని అవకాశాలు వచ్చిన అవకాశాలు జారబెడుచుకుంటూ ఉంటారు.
ఇప్పుడు మీకు మేము ఇందా మన ఉదాహరణ జాబ్ అనుకున్నాం. మనం జాబ్ 15 ఏళ్ళు కంపెనీ చేసి మానేస్తే పరిస్థితి ఏమిటి? ఇమీడియట్గా 2 నెలలు చూడాలి, కొంచెం తక్కువ శాలరీ వేరే జాబ్ జాయిన్ అయిపోవాలి. నాకు ఎక్కువ శాలరీ రావాలని కూర్చుంటే రాకపోతున్న డబ్బు కూడా ఖర్చు అయిపోతుంది. ఈ రకంగా అనాలోచిత నిర్ణయాలు ఏవి కూడా చేయకూడదు. అలాగే భూములు, స్థలాలు, పొలాలు ఇలాంటివన్నీ డిస్పోజల్ ఏదైనా చేయాలనుకుంటే, అమ్మాలనుకుంటే కంటిన్యూగా మీరు అబ్జర్వేషన్లో ఉండండి. మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది చూసుకోండి. షేర్ మార్కెట్ చేసేవాళ్ళు కానీ, ఏ బిజినెస్ చేసేవాళ్ళైనా కానీ ఫైనాన్షియల్గా కొంచెం అలర్ట్గా లేకపోతే కొంచెం దెబ్బతినే అవకాశం ఉంది. ఈ ఫలితాలన్నీ కూడా ఇంచుమించు ఆగస్టు వరకు ఫుల్ టైట్ షెడ్యూల్ నడుస్తుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, శారీరకంగా, మానసికంగా, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో. అందువల్ల మొదటి 5-6 నెలలు జాగ్రత్తగా ఉండండి. మధ్యలో మనకి ఒక్కోసారి బాగున్నా కానీ ఓవరాల్గా మాత్రం అవుట్పుట్ తక్కువగా ఉంది. ఆగస్టు తర్వాత క్రమంగా అన్నీ సర్దుకుంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి, ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి, ఆరోగ్యం బాగుంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. మీరు మగవాళ్ళు అయి ఉంటే కనుక మీ శ్రీమతి కొంత అనారోగ్యం అవకాశము, మీరు ఆడవాళ్ళు ఉంటే మీ శ్రీవారికి కొంత అనారోగ్యం అవకాశము, లేదా పెద్దవాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి అనారోగ్యాల అవకాశం, కొంచెం ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితి కూడా కొంత కనబడుతోంది. అలాగే మీరు ఎవరికైనా సంతకాలు పెట్టుంటే కనుక చిట్లీ వాటికైనా వాళ్ళు పేమెంట్లు సరిగ్గా చేస్తున్నారు చూసుకోండి. ఆర్థికంగా నష్టపోయే అవకాశం కనబడుతుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నక్షత్రాల వారిగా తీసుకుంటే మృగశిర వాళ్ళకి ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ సోర్డ్స్ చెప్తాను. ఆరుద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది? లవర్స్. పునర్వసు వాళ్ళకి ఎలా ఉంటుంది? 9 ఆఫ్ పెంటికల్స్. ఇందులో మృగశిర వాళ్ళకి ఇబ్బందుల యొక్క శాతం కొంత ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనవసరం మాటలు మాట్లాడద్దు, దుడుకు మాటలు మాట్లాడద్దు, కోరి కష్టాలు కొని తెచ్చుకోవద్దు, కోరి శత్రువులను కొని తెచ్చుకోవద్దు. మనకున్న ఫ్రస్ట్రేషన్ ప్రతి మనిషికి, ఈ రోజుల్లో ఫ్రస్ట్రేషన్ ప్రతి మనిషికి ఉంటుంది. ఏదో రకంగా అసంతృప్తి అనేది సమాజంలో బాగా పెరిగిపోయింది. ఏదో విషయంలో ఉంటుంది. కానీ మనకు ప్రెషర్ ఉందని పక్క వాళ్ళు మన ప్రెషర్ ఎవరో పట్టించుకోరు కదా, ఎవరి ప్రెషర్ వాళ్ళకు ఉంటుంది. అందువల్ల మాటలు మాట్లాడి అనవసరంగా గొడవలు పెట్టుకోవద్దు. ఇంట్లో ఆడవాళ్ళకి అనారోగ్యం కలిగే అవకాశం ఉంది అని చెప్పాను కదా. ఇది మృగశిర వాళ్ళు మీరు ఏమైనా ఉంటే కనుక, మీరు ఆడవాళ్ళైతే మీకు, మీరు మగవాళ్ళైతే మీ శ్రీమతి లేదా అమ్మగారికి ఇలాగ ఎవరికైనా అనారోగ్యాల అవకాశాలు ఉన్నాయి. శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది. సహనంతో ఉండండి. ఆరుద్ర వాళ్ళు అతిగా ఎవరి మీద ఆధారపడద్దు. అతిగా ఆధారపడటం మూలంగా ఇబ్బందులు వస్తాయి. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి. ముఖ్యంగా పెళ్లి కాని పిల్లలు ఎవరన్నా పెళ్లి సంబంధాల విషయాల్లో కానీ, పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటే కానీ తొందరపడిపోవద్దు. ఈ సంబంధం చేసేసుకోవాలి, ఎలాగైనా అయిపోవాలని, లేదా 2 నెలలు టార్గెట్ పెట్టుకుని 2-3 నెలలు పెళ్ళి అయిపోవాలని పేరెంట్స్ కూడా టార్గెట్ పెట్టద్దు పిల్లలకి. ఇలాగేం పెట్టుకోకుండా జాగ్రత్త నిదానంగా ఉండండి. సమాజం పోకడ గమనించండి. ఎమోషన్స్కి గురవ్వద్దు. అతిగా ఏది ఆలోచించద్దు. మీకు ముందు మాట్లాడేది మన నోట్లో మాట వచ్చింది అంటే మన మైండ్ ప్రాసెస్ చేయాలి. చుట్టుపక్కల ఎమోషన్స్ ఇవన్నీ కలిపి అవుట్పుట్ ఒక మాట వస్తుంది, మంచి కానీ చెడు కానీ. సమాజానికి ఒత్తిడిని ఏదైతే ఉంటుందో అది మీరు గమనించుకుని జాగ్రత్తగా వెళ్ళండి. అతిగా స్పందించద్దు, నిదానంగా ఉండండి, పర్వాలేదు. మీరు జూన్ దాకా ఈ రకమైన కంట్రోల్ ఉండాలి. మాట జారద్దు, నోరు జారద్దు, కంట్రోల్ ఉండాలి. మృగశిర వాళ్ళు సంవత్సరం అంతా మౌనం వహించండి. అనవసరం మాటలు మాట్లాడద్దు, కోరి కష్టం కొని తెచ్చుకోవద్దు, అంతే. పునర్వసు వాళ్ళకి బాగుంటుంది. సెప్టెంబర్ నుంచి ఇంకా చాలా బాగుంటుంది. సెప్టెంబర్ దాకా సామాన్యంగా ఉంటుంది. అక్కడి నుంచి ఇంకా చాలా చాలా బాగుంటుంది. సమాజంలో గౌరవప్రదంగా కాలం గడుస్తుంది. మీకు సమాజంలో గౌరవప్రదంగా గర్వం అంటే మీరు సమాజం తీరు అర్థం చేసుకుని ఎవరితో ఎలా మాట్లాడాలి అవన్నీ మేనేజ్ చేసుకుంటారు. ఆ రకంగా మీకు చాలా బాగుంటుంది. పరిహారం ఏం చేయాలి? మృగశిర వాళ్ళు ఏం పరిహారం చేయాలి? పేజ్ ఆఫ్ కప్స్. మీరు అయ్యప్ప దేవాలయం దర్శించండి, భైరవుడిని ఆరాధన చేయండి, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయండి. మీ ఇష్టం. వటకు భైరవ కవచం చదువుకోండి, సుబ్రహ్మణ్య కవచం చదువుకోండి, మీ ఇష్టం. ఏదైనా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ వటకు భైరవుని కానీ ఆరాధన చేసుకోండి. మీ దగ్గర అయ్యప్ప దేవాలయం ఉంటే రోజు దర్శనం చేసుకోండి. ఆరుద్ర వాళ్ళు ఏం చేయాలి? నైట్ ఆఫ్ సోర్ట్స్. మీరు వీరభద్రుని ఆరాధన చేయండి. ఓం శ్రీం హ్రీం క్లీం వీరభద్రాయ సర్వగ్రహ శాంతిం కురు స్పహ. మీరు కూడా వీరభద్రుని దర్శనం చేయండి, శివాలయం దర్శనం చేసుకోండి రోజు. పునర్వసు వాళ్ళు ఏం చేయాలి? మూన్. ఇంకా కార్డు తీసుకుందాం. కింగ్ ఆఫ్ కప్స్. ఒక వెండి గొలుసు ధరించండి. వెండి గొలుసు ధరించి శివారాధన చేసుకోండి. నవగ్రహాలు చంద్రగ్రహానికి, ఈశ్వరుడికి ఆరాధన చేయండి. వీలైతే ప్రతి సోమవారం శివాలయంలో అభిషేకం చేసుకోండి. చంద్రుడికి పారదాభిషేకం చేసి పూజ చేసుకోండి. చంద్రగ్రహ జపం చేయించుకోండి, బాగుంటుంది. మొత్తం మీద అంత అనుకూలంగా లేదు ఈ మిథున రాశి వాళ్ళకి.
ఒత్తిడి శాతం ఎక్కువగా ఉంటుంది. ఆ మృగశిర వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండి పరిహారాలు చేసుకోండి. మళ్ళీ ప్రతి 15 రోజులు మనం వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాము. మధ్యలో కొన్ని సందర్భాల్లో బాగుంటుంది, కొన్ని సందర్భాల్లో బాగోదు. ఈ బాగోదు అన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది, అంతే. శుభం భూయాత్.